హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో తాటి ముంజల రెసిపీ చూపిస్తున్నానండి. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా! చేతి నుంచి జారిపోతూ ఎలా ఉంటాయి అవి ముంజలు, సేమ్ అలానే ఉంటుందండి. వీటిని కోకోనట్ జెల్లీ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో గనుక స్టోర్ చేసుకుంటే 2, 3 రోజులైనా తినేసేయొచ్చు. చాలా బావుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. కాబట్టి డెఫినెట్‌గా ముంజల్ని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి. లేట్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నేనిక్కడ ఒక కొబ్బరి బోండం నీళ్లు మొత్తం తీసుకున్నానండి. 1:30 గ్లాస్ వరకు వచ్చినాయి. దాదాపు మనకు లీటర్ వరకు వస్తాయన్నమాట. అలా చూసి తెచ్చుకోండి. లీటర్ వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది ఇంట్లో అందరికీ. దీంట్లోకి 1:30 టీ స్పూను అగర్ అగర్ పౌడర్ అని మనకు సూపర్ మార్కెట్‌లో ఎక్కడైనా దొరుకుతుందండి. గ్రోసరీ ఇళ్లల్లో కూడా దొరుకుతుంది. ఇలా అగర్ అగర్ పౌడర్ అని ఉంటుంది. దీన్ని 1:30 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొబ్బరి నీళ్ళ టేస్ట్‌ని బట్టి పంచదార వేసుకోండి. కోకోనట్ వాటర్ ఎక్కువ స్వీట్‌గా ఉన్నాయనుకోండి 2 టీ స్పూన్లు సరిపోతుంది. లేకపోతే చప్పగా ఉంటే ఇంకొక టేబుల్ స్పూను యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక దీన్ని స్టవ్ పైన పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే పెట్టి మరిగించుకోవాలి వాటర్‌ని. ఎక్కువ సేపు పెట్టొద్దండి. ఒక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా లో ఫ్లేమ్‌లోనే పెట్టి మరిగించుకోవాలండి. చూడండి, ఇలా మరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే వీటిని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. మీరు దేంట్లో అయినా తీసుకోండి. నేను కేక్ లాగా కట్ చేయడం కోసం ఈ విధంగా గిన్నెలో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్టీల్ బౌల్‌లో అయినా దేంట్లో అయినా వేసుకోవచ్చు. వెంటనే వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. చల్లారే కొద్దీ ఇది కొంచెం గట్టిపడుతూ ఉంటుంది. దీనిపైన కొబ్బరి బొండలో వచ్చే కొబ్బరి ఉంటుంది కదండీ! దాన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక ఒక 2 గంటలైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఒకవేళ మీరు బయటే పెట్టుకొని కూల్‌గా వద్దనుకుంటే బయట పెట్టుకొని కూడా తినేసేయొచ్చు. చల్లారిపోతది. చూడండి, ఇది పూర్తిగా చల్లారాక ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీశాను. ఇది గట్టి పడిపోతదనమాట. అలానే ఉండదు సాఫ్ట్‌గా. చూడండి, గట్టి పడింది కదా! దీన్ని మనము డీమోల్ చేసుకోవాలి. కేక్‌ని ఎలా అయితే డీమోల్ చేసుకుంటామో అలా ఈజీగా వచ్చేస్తది. దానంతట అదే వచ్చేస్తదండి. చూడండి, జెల్లీలాగా ఎలా ఉంది. మనకు మామూలుగా ముంజలు కూడా ఈ విధంగానే ఉంటాయి. టేస్ట్‌లో మాత్రం ఏమీ డిఫరెంట్ ఉండదండి. కోకోనట్ వాటర్‌తో చేశాం కాబట్టి టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ముంజలు తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా అందరికి అవైలబుల్‌గా లేవు కాబట్టి ఇలా చేసుకున్నారనుకోండి, ముంజలు తిన్న ఫీలింగ్ ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఇలానే తినేయొచ్చు. లేదంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్‌లో వేసి పెట్టుకుంటే 2 రోజులైనా తినేసేయొచ్చండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని. నేనైతే ఇక్కడ కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. మరీ పెద్దగా ఉండకుండా. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉంది. మనం ఇలా పట్టుకుంటే అలా జారిపోతుంది. చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. హైప్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.